హాయ్ హలో వెల్కమ్ టు గౌరీ వ్లాగ్స్. ఇవాళ అయితే అమ్మ అనుకోకుండా రెస్టారెంట్కి వెళ్దామంటే మేము క్యాబ్ బుక్ చేసాం. క్యాబ్ బుక్ చేసింది అత్త కదరా. మొత్తానికి అయితే క్యాబ్ అయితే బుక్ అయింది కదా. నేను ఒప్పుకోను, పెద్దమ్మే క్యాబ్ బుక్ చేసింది. సరే మొత్తానికి క్యాబ్ బుక్ అయింది కదా, పదండి వెళ్దాం. సో మొత్తానికి అయితే ఎన్యూడీలో ఉన్న గోల్డెన్ ఆల్ఫాకి మనం వచ్చేసాం. సో అయితే మనం ఇప్పుడైతే రెస్టారెంట్ దగ్గరికి వస్తాం. రెస్టారెంట్ పైన ఉంది, మనం అయితే ఇప్పుడు మెట్ల మీద నుంచి వెళ్తున్నాం. హాయ్, నేనైతే మెట్లు ఎక్కేస్తున్నాను. చూస్తున్నారు కదండి, రెస్టారెంట్ పైన ఉంది, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది గోల్డెన్ ఆల్ఫా. అన్నయ్య, ఈ కౌంటర్లు ఏంటి? ఇది పార్సల్ కౌంటర్ రా, ఫుడ్ ఇంట్లో తినడానికి కంచి తీసుకెళ్తారు. అవునా గౌతమ్, జొమాటో స్విగ్గీ కూడా ఉంటుందా? అవి అన్ని రకాల హోమ్ డెలివరీలు కూడా ఉన్నాయి, స్విగ్గీ జొమాటో కూడా ఉన్నాయి. ఓరి బాబోయ్, ఏంటి నాన్నయ్య ఇంత చేలేస్తుంది? అవునరా దక్ష, నేను ఇప్పుడే చూస్తున్నాను. అప్పుడు మేము వచ్చేటప్పటికి ఇవేమి ఉండేవి కాదు, ఇప్పుడే రిమోట్లింగ్ బాగా చేశారు. దానికైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేద్దామా? మొత్తంగా మా పెద్దమ్మ అయితే కల్మీ కబాబ్ అయితే ఆర్డర్ పెట్టేసింది. ఫైనల్గా కల్మీ కబాబులు టేబుల్ మీదకి వచ్చేస్తాయి కానీ ఇంకా మా ప్లేట్ల మీదకి రాలేదు. ఏరా నాని, ఎప్పుడు ప్లేట్లోకి వస్తుందో అప్పుడు లాగిచ్చానని చూస్తున్నావా? ఏరా అభి, నీకు మాత్రం ప్లేట్లోకి వస్తే లాగించాలని లేదురా. ఏహే ఆపండి మీ గోల. మొత్తానికి మీ ప్లేట్లోకి వచ్చాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, లాగించండి. వరే మెల్లిగా తిన్నాను రా బాబు, ఎవరు పట్టుకెళ్ళాలి మీ కలీం కబాబ్ని. ఒరే నాని, దక్ష కూడా తొండ అనుకుంటున్నాడా కవి కబాబ్ అనుకుంటున్నాడా? లేదురా, కలీమీ కబాబ్ అని అడిగి తెలుసు కదరా. అబ్బా టేస్ట్ వచ్చి సూపర్గా ఉంది అన్నయ్యలు. చూస్తున్నారు కదా, మొత్తానికి ఎవరు కబాబ్ ఎవరు ఎత్తుకెళ్ళిపోతారని ఫాస్ట్గా తినేస్తున్నాం. చివరికి అయితే ఒక పట్టు పట్టేసాం. నెక్స్ట్ ఏం తినబోతున్నాం అన్నయ్యలు? వేడిగా ఫ్రై బిర్యానీ తింటాం తమ్ముళ్ళు. ఆ అన్నయ్య అయితే వేడిగా వడ్డిచ్చేస్తున్నాడు, ఇంక మేము తినడమే లేటు. రే ఎవరు కొట్టుకోకండి, ఎవరి ప్లేట్లు ఆల్దేరో ఉన్నాయి. ఓడి అమ్మాయి, వీళ్ళు బిర్యానీలు తినేస్తున్నారు, నేను ఇంకా దుమ్ముల్లోనే ఉన్నాను. నాని, ఈ రోజుకి దుమ్మోగలేరా లేడురా. నేను కూడా ఇందాకల నుంచి అదే చూస్తున్నాను రా. భలే, ఇంత వేడి బిర్యానీతో థమ్స్ అప్. ఫైనల్గా బిర్యానీ కంప్లీట్ చేసుకుంటున్నాం. బయటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మా రచ్చ చూడండి మీరు. హాయ్ సోపు గింజలు అని అరే కొంచెం ఇవ్వండిరా. దక్ష, అందుతుందేట్రా నీకు? భూమికి బెత్తడు ఉన్నారు, మీకు అంది నాకు అందదేటని. కొట్టుకోకండి, కొంచెం తీసుకోండి. మొత్తానికి అయితే సోప్తో మా జోబీలు అయితే నింపేసుకున్నాం. అయితే రిటర్న్ వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసింది. క్యాబ్ వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒరే అభి, నాని కూడా ఏట్రా ఇంకా సోప్ తెస్తున్నాడు. ఒరే నా జోబీలు నిండిపోయారా, నేనే ఆ జోబీలు నింపమన్నాను. మొత్తానికైతే క్యాబ్ వచ్చేసింది, మేము ఇంటికైతే రిటర్న్ బయలుదేరాం. ఒరే అభి, తాగింది చాలా ఎక్కరా లోపలికి. దక్ష, నువ్వు వస్తావా లేకపోతే ఇక్కడ ఉంటావా? త్వరగా ఎక్కండ్రా బాబు. మరి ఆగండి, కాస్త నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. సో చూసారు కదండి, మరి మా పిల్లలు చేసిన అల్లరి అంతా కూడా ఎలా. వీడియో మీకు నచ్చిందా? సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అస్సలు క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇలానే చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం.